హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోంగూర మటన్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మటన్ 1/2 kg, గోంగూర 6 కట్టలు పెద్దవి. ఇందులో ఒక 5 కట్టలు చుక్కకూర వేసాను. దీనికి సరిపడా పచ్చిమిర్చి వాష్ చేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆనియన్స్. మటన్ ఉడికించుకుందాము. గోంగూర మటన్కి ఫస్ట్ మటన్ ఉడికించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసాను. ఆనియన్స్, మటన్కి సరిపడా సాల్ట్, మొత్తం గోంగూరకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. 1.5 నేను గోంగూరలో వేస్తాను. పచ్చిమిర్చి జస్ట్ 2 అండి ఇలా కట్ చేసి వేస్తున్నాను. తక్కినంత గోంగూర ఉడికించేటప్పుడు వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే ఫ్రై చేస్తుండాలి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. కారం 1.5 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా. కుక్కర్కి లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చుక్కకూర గోంగూర ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మెత్తగా ఉడికియాలి. ఇప్పుడైతే మటన్ చూస్తారు కదా, 80% ఉడికిందండి. గోంగూర ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకొని ఇవి రెండు మిక్స్ చేసి ఇంకా 20% ఉడికిస్తే అయిపోతుంది. గోంగూర ఉడికించేటప్పుడు వాటర్ వేయద్దు, అందులో నుంచి వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలాగే కుక్ చేస్తుండండి. మధ్యలో మిక్స్ చేయండి, మాడిపోకుండా అడుగంటకుండా మెత్తగా ఉడికేలాగా ఉడికించండి. గోంగూర ఉడికిందండి, ఇలా మొత్తం రుబ్బుకోవాలి పప్పు గుత్తితో. గోంగూర ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేద్దాం. రెండు ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా 20% మటన్ కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు రెండు మిక్స్ చేసాం కదా, గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. రెండు మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా కాసేపు ఉడికిస్తే అయిపోతుంది. ఈ స్టేజ్లో మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే కొద్దిగా వేసేసుకోండి. టేస్ట్ చేసి చూడండి. ఒక 10 to 15 minutes ఉడికిస్తే సరిపోతుందండి. ఓకే అండి, ఫైనల్గా నేను చేసిన గోంగూర చూసారు కదా, మా ఇంటి స్పెషల్ అండి. నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.